ఏంటక్క ఊరికే భయపడుతున్నావు? అయినా 1 అవర్లో ఇది చేశారు, 2 అవర్స్లో అది చేయలేరా? సారీ అక్క, వెళ్ళొస్తా. ఇప్పటి వరకు నేను ఆడింది నా కంట్రోల్లో ఉన్న గేమ్. నెక్స్ట్ నేను ఆడబోయేది. గుడ్ మార్నింగ్ సార్. ఆ బడ్డీ, ఆ బెన్నీగడ్ ఫైనాన్షియల్ హిస్టరీ మొత్తం నీకు వాట్సాప్ చేశా. ట్రాన్సాక్షన్స్ మాత్రం కోట్లలో ఉన్నాయి. బట్ 4 lakhs ఎందుకు కట్టుపడ్డాడు? వాడి ట్రాన్సాక్షన్స్ వాడికి పంపిస్తున్నావేంటి? వాడంత ఈజీగా పడే చేప కాదు. వాడి ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా క్రేజీగా ఉన్నాయి బడ్డీ. కామన్ మ్యాన్లో అయితే లేవు. నిన్న కేడిఎఫ్సి బ్యాంక్లో క్రెడిట్ అయిన 4 lakhsని 2 lakhsగా స్ప్లిట్ చేసి మన బ్యాంక్ అండ్ వాడి ఎస్ఎస్బి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. బట్ విత్డ్రా మాత్రం ఇంకా చేయలేదు. మన బ్యాంక్లో కూడా ఒక ల్యాండ్ని పెట్టి మార్టిగేజ్ లోన్ తీసుకున్నాడు. ఈఎంఐస్ మాత్రం సరిగ్గా కట్టట్లే. సిబిల్ స్కోర్ మాత్రం చాలా దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? డోర్ క్లోజ్ చేయి. నెక్స్ట్ ఏంటి? ఎస్ఎస్ బ్యాంక్లో 2 lakhs ఉంది. అకౌంట్ హోల్డర్ మాత్రమే విత్డ్రా స్లిప్ని యూజ్ చేయొచ్చు. బేరర్కి ఇవ్వడం కుదరదు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ హిస్ రిలేషన్షిప్ మేనేజర్. ఆయన మిగతా అకౌంట్స్ కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. అండ్ ఐఎమ్ బ్యాంక్ ఎంప్లాయీ. నాకు ఇది ఫస్ట్ టైం కాదు. ప్లీజ్ ప్రాసెస్. నాకు కూడా ఈ జాబ్ కొత్త కాదు సార్. కుదరదు. నెక్స్ట్. బెన్నీ నా క్లయింటే కాదు, ఫ్రెండ్ కూడా. తన ఆన్లైన్లో రమ్య ఆడడం నుంచి మార్టిగేజ్ లోన్ తీసుకోవడం వరకు అన్ని నన్ను అడిగే చేస్తాడు. అంత బ్లైండ్గా నమ్ముతాడు నన్ను. చెప్పంటారా ఫోన్ చేసి మీ బ్యాంక్లో అకౌంట్ క్లోజ్ చేసామని? కాల్ చేయమంటారా? I'll call him right now. వాయిస్ రేస్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తారా? నెక్స్ట్. సార్ Next. ప్లీజ్ జరగండి. అరే సరే, ఇవ్వకండి ప్లీజ్. కాల్ బ్రాంచ్ మేనేజర్. ఐఎమ్ ఎన్ ఇండియన్ సిటిజన్ అండ్ ఐ హావ్ మై ఆధార్ కార్డ్. ఏంటండి ఆడేమో గేరగా మాట్లాడతాడు. వాటర్ డిస్పెన్స్ దగ్గర గ్లాసులు లేవు. ఇదే నా కస్టమర్ సర్వీస్. యు ప్లీజ్ కాల్ బ్రాంచ్ మేనేజర్ రైట్ నౌ. అరవకండి సార్. ఓ లెటరు, మీ డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి యా. చెప్పండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా డెబిట్ కార్డులు కూడా ఇవ్వాలా? వెయిట్ చేయండి. ఆవిడ చెప్పింది కరెక్టే. ఇలా వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు తీసి ఇచ్చారు. ఆవిడ తిరిగి వచ్చి ఇవ్వను అనటానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ హౌ లక్ ప్లేస్ హియర్. నెక్స్ట్ టైం ఇలా కుదరదు అని చెప్పారు. సారీ. నెక్స్ట్ టైం ఇలా కుదరదు అని చెప్పారు సార్. ఓ ఓకే, థ్యాంక్ యూ. బడి గేమ్ మందే. ఇప్పుడు తీరా. డబ్బుకున్న మరో నేచర్, జీరో బ్యాలెన్స్. అది ఒకరి దగ్గరికి రావాలంటే ఇంకొకరి దగ్గరికి పోయి తీరాలి.
ఇంకొకరి దగ్గరికి పోయిందంటే ఖచ్చితంగా మరొకరి దగ్గరికి వెళ్ళి తీరాలి. అయితే ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని బాధ పెట్టాలి, ఎవరిని సంతోష పెట్టాలి అన్న విషయం ఆ డబ్బే డిసైడ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ రా. ఇదే లాస్ట్ రా పండు. మళ్ళీ ఇలాంటివి చేయనని ప్రామిస్ చేయి. ఐ ప్రామిస్ చెయ్యను. Don't give me excuses. I want the reports by today evening on my table. బ్యాంక్లో ఏ తప్పు జరిగినా దాన్ని కనిపెట్టి రిజాల్వ్ చేయడానికి ఒక కంప్లైంట్స్ టీమ్ ఉంటుంది. కస్టమర్ బెన్నీ కారం మీరేనా? ఎస్ సార్. బెన్నీ అకౌంట్ నుంచి 2 లక్షలు విత్డ్రా చేశారు కదా? కస్టమర్ అప్రూవల్ ఇచ్చారు సార్. అతని అకౌంట్ నుంచి 5 crores మిస్ అయినట్టు క్వైరీ వచ్చింది. ఆ క్వైరీ కాల్ వచ్చింది నాకే. ఏదో గ్రజ్ పెట్టుకొని మాట్లాడుతుంది సార్. నాకు 5 కోట్లకి ఎటువంటి సంబంధం? ఆ 5 crores బెన్నీ అకౌంట్ నుంచి ఇండియన్స్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. అండ్ దట్ ఇండియన్స్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు Have a look. ఆ 5 కోట్లు ఏం చేసావు చెప్పు. సార్ నా దగ్గర ఈ 2 బ్యాంక్ అకౌంట్స్ తప్ప వేరే బ్యాంక్ అకౌంట్స్ లేవు సార్. కావాలంటే నా కస్టమర్ ఐడితో కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రైమరీ చెక్స్ అన్నీ అయ్యాకే మిమ్మల్ని పిలిచాం సూర్య. మీరెందుకు ఆన్సర్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఆన్సర్ చేయవలసింది అతను. నీలాంటి ఫ్రాడ్ ఎంప్లాయీస్ వాళ్ళ బ్యాంక్ రెప్యుటేషన్ దెబ్బతింటోంది. ఎవరు ఫ్రాడ్? ఎందుకు ఫ్రాడ్? నేను కంప్లైంట్ ఇచ్చానని నా మీద రెవెన్స్ తీసుకుంటారా? అలా ఏంటి ఇంతకన్నా పెద్ద తెచ్చేసేదని నువ్వు దాన్ని ఫేస్ Stop చేయలేవు. it. మీ పర్సనల్ ఇష్యూస్ ని ఇందులోకి ఎందుకు తీసుకొస్తున్నారు? నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ మీకు లేవు. యాజ్ అ కంప్లైన్స్ ఆఫీసర్ కేసు గురించి ఎవరినైనా క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి. అయితే వాడు తీసిన డబ్బులన్నీ ఏం చేసావని అడగండి. నేను తీసిన కస్టమర్ కంప్లైంట్ ఇచ్చాడు మీకు? అలా ఇచ్చుంటే ఇలా కూర్చోబెట్టి మాట్లాడు. బ్యాంక్ ప్రోటోకాల్ ప్రకారం కస్టమర్ డబ్బులు ఎంప్లాయీ అకౌంట్లకి రాకూడదు. యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దాట్. ఆ ఇండియన్స్ బ్యాంక్ అకౌంట్ నాది కాదు. ఐ నీడ్ సమ్ టైం. అది ఫేక్ అని ప్రూవ్ చేస్తాను. బయటకి ఎందుకు? ఇక్కడ ప్రూవ్ చేయి. సెట్. మాట్లాడు. నా క్యాబిన్ లో సీక్రెట్స్ ఉండకూడదు. సారీ సార్, బట్ Tell me what? సూర్య పేరు మీద ఉన్న ఇండియన్స్ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయింది సార్. ఈ అకౌంట్ ఫిల్లింగ్ ఫామ్ తప్ప ఇంకేమీ ఎవిడెన్స్ లేవు. Just get out. ఎస్, యా, బై. ఇందులో 5 సిగ్నేచర్స్ పెట్టండి హారిజాంటల్ గా. మీ ఒరిజినల్ సిగ్నేచర్ లో 2 స్టాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫామ్ లో 8 స్టాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ సిగ్నేచర్ ఫార్జరీ. So what, listener? 5 crores is not a small amount, right? మీరు బెనిన్ తీసుకురండి. ఐ హావ్ టు క్లోజ్ దిస్ కేస్ బై ఎండ్ ఆఫ్ డే. ఓకే. ఆ బెన్నిగడి ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది బడి. నువ్వేం టెన్షన్ పడకు బడ్డి. ఎలా అయినా సరే వాడిని పట్టుకుందాం. మిలిటరీ ముందుంచి మన పాపలు కడిగేసుకుందాం. ఏమన్. కానీ వాడు మనం 4 లక్షలు కొట్టేసిన సంగతి మిలిటరీకి చెప్పేస్తే ఏం మాట్లాడవేంటి బడ్డి? ఎవరా మీరు? कॉल आया तो लिफ्ट नहीं करेगा? లైఫ్లో మర్చిపోలేని రోజది. ఎందుకంటే డబ్బే మనల్ని ఆడిస్తుందని నమ్మే నాకు ఆ డబ్బునే ఆడించే మనిషి ఒకడు ఎదురయ్యాడింది. ఆ ధైర్యం మితిమీరితే పెను ప్రమాదం అవుతుంది. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు.